మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన అందరికీ వందలండి. మరి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి తండ్రి దేవునికి ఎంతగానో కృతజ్ఞాస్తుతులు. మరి బైబిల్ క్లాస్కి వచ్చిన మీరు అందరికీ కూడా మరి దేవుడి దీవెనల ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే మనం దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం గడపాలి. దావీదు ఏమంటున్నాడండి? ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టం అంటే మనం దేవునిలో గడిపే సమయం అంతా కూడా చాలా గొప్పదని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మరి రాత్రికాల సమయంలో మరి నేను చెప్పబో అంశం ఏమిటంటే, మరి బాధల్లో నెమ్మది. ఇప్పుడు బాధ వచ్చినప్పుడు నెమ్మది ఉంటుందండి? ఉండదు. కానీ బాధల్లో నెమ్మది పొందుకోవాలంటే ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మరి కొద్ది నిమిషాలు మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే ఎవరికన్నా బాధ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? ఎవరికో చెప్పుకోలేనిదైతే వాళ్ళే బాధపడుతూ ఉంటారు. కొంతమంది మరి ఎవరైతే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందో వాళ్ళకి చెప్తూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు నీకు బాధ కలిగినప్పుడు వాక్యం ఏం చేయమని చెప్తుంది? చాలామంది ఏం చేస్తారండి, ఇంకా నాకు అన్నీ దేవుడే కాబట్టి మరి నేను ఆయనకి చెప్పుకోవాలని చెప్పేసి కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది విజ్ఞాపన చేస్తూ ఉంటారు, కొంతమంది ఏం చేస్తారండి, దేవుని సన్నిధిలో సంఘంలో చెప్పుకుంటే అందరూ ప్రార్థన చేస్తారు, లేకపోతే సేవకులు ప్రార్థన చేయించుకోవచ్చు అనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ నీకు బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు చేతగానుడు అవుతూ ఉంటాండి. అసలు ఈ బాధ ఎలా వస్తుందంటే, ఒక మనిషి పాపం చేయటం బట్టి తను చేసుకునే కొన్ని పొరపాట్లు బట్టి బాధలు అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని బాధలు కుటుంబంలోంచి వస్తాయి, కొన్ని బాధలు పక్క వాళ్ళ నుంచి రావచ్చు. కానీ మనకు బాధ కలిగినప్పుడు మన జీవితంలో మనం ఏం చేయాలి? 119వ కీర్తన 50వ వచనం మనం ఆలోచన చేసినప్పుడు, 119వ కీర్తన 50వ వచనం అండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అంటే బాధల్లో నెమ్మది ఏం వస్తుందంటండి? ఏం కలిగిస్తుందంటండి? దేవుని వాక్యం అనేది నెమ్మది కలిగిస్తుందంట. అంటే ఇక్కడ నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది అంటే దేవుని వాక్యం మనం బ్రతికిస్తుందండి. ఎందుకంటే మన ఆత్మలో మరి దినదినము నూతన పరచబడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా కూడా ప్రతి ఆత్మకి ఏమవసరం అండి? ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు కూడా ధ్యానించాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలోచన చేసినప్పుడే మన ఆత్మలు ఏమవుతాయంటండి? నూతన పరచబడతాయి. నీ వాక్యమే నన్ను ఏం చేస్తుందని చెప్తాను దేవుని వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. నీకు బాధ కలిగినప్పుడు నువ్వేం చేయాలి? ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలండి? దేవుని వాక్యం దగ్గర రావాలి. ఎందుకంటే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు యోబుని గుర్తు తెచ్చుకో. మరి యోబు కంటే ఎక్కువ అయిపోయిందండి మన బాధ. యోబుతో పోల్చుకుంటే మన బాధలు ఎలాంటివండి? అసలు యోబు జీవితంలో బాధ కలిగినప్పుడు యోబు ఏమంటున్నాడు? మనకి బాధల్లో మనకు నెమ్మది కలగాలంటే మనం అందరితో చెప్పుకోవడం కాదండి. మనం ఎప్పుడు కూడా మొదటగా వాక్యం ఏం చెప్తుంది, దేవుడు నాతో ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యంలో మరి కొన్ని భక్తుల్ని మనం గుర్తు తెచ్చుకుని మనం ధైర్యపరచబడాలి ఎప్పుడు కూడా. కొంతమంది బాధల్లో ఉండరు, కొంతమంది ఏం చేస్తారంటే ఆడు ఇంకా బాధపడేలా చేసేవాళ్ళు ఉంటారు. అండ్ అవునా కాదా? ఇప్పుడు బాధల్లో ఇబ్బందుల్లో ఆడు బాగా బాధపడతాడు అనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, వచ్చి
చూడండి, ఆరిపోయే మంటలో ఏదో పెట్రోల్ వేస్తే ఏమవుతుందండి? అలాగా కొంతమంది బాధపడుతూ ఉంటుంటే ఇంకా బాధపడి ఇలాగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ మన బాధల్లో మనకు నెమ్మది కలగాలంటే దేవుని వాక్యం దగ్గర రావాలండి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం ఏం కలగజేస్తుందంటే అండి, నెమ్మది కలగజేస్తూ ఉంటుంది. మనకి బాధ కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కువగా ప్రార్థన చేయాలండి. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడిపోతున్నాడు, ఎప్పుడు ఎవరిని గుర్తు తెచ్చుకుంటాడండి? ఆరోగ్యం వచ్చేంతవరకు కూడా ఎవరిని పట్టుకుంటాడు ఎక్కువగా? దేవుడినే కదండి. ఇంకెవరు వచ్చినా కూడా ఒకటే మాట అంటాడు. ఏమంటాడండి? ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యము మనకి ఏం కలగజేస్తుంది అంటే నెమ్మది కలగజేస్తుంది. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు దేవుడిని అడగాలి ఎక్కువగా. ఎందుకంటే దేవుని వాక్యం కంటే మన జీవితంలో మనకు నెమ్మది ఇచ్చేది ఏది కూడా లేదండి. పాట కూడా ఉంది కదండి, నీ వాక్యమే నన్ను బ్రతికించును. బాధల్లో ఏమిస్తుంది అంటే దేవుని వాక్యం నెమ్మదినిస్తుంది. అలాగే ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు మరి కీర్తన గ్రంథము 28వ కీర్తన 28వ కీర్తన 28వ కీర్తన 7వ వచనం ఆలోచన చేద్దామండి. 28వ కీర్తన 7వ వచనం ఆలోచన చేసినప్పుడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మికించిన గనక నాకు సహాయం కలిగెను. మనం బాధల్లో ఉన్నప్పుడు ఎవరి మీద నమ్మకం ఉంచాలంటండి? ఎందుకంటే మన హృదయం అండి, ఇక్కడ హృదయం గురించి చెప్పబడుతుంది. ఆ హృదయము ఆయన యందు నమ్మిక ఉంచిన గనక. మన హృదయంలో ఎవరి యందు నమ్మకం ఉంచాలంటే మనం దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఎందుకంటే మనకి మనుషులు సహాయం చేసినప్పటికీ మరి కొద్దిగా ఏం సహాయం చేయగలరు, కానీ మనకి బాధల్లో సహాయం చేసేది ఎవరంటండి? మరి దేవుడే మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ చెప్పబడుతుంది, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచును గనక నాకు సహాయం కలుగును. మన నమ్మకం ఉంచాలండి. చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ ఎలా ప్రార్థన చేస్తారు? ఏమండి, ఎలా ప్రార్థన చేస్తారండి? ప్రార్థన చేస్తారు కానీ నమ్మకం ఉంచరు సరిగ్గా. కొంతమంది సందేహపడుతూ ఉంటారు. కానీ మనం బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు సహాయం దేవుడు తప్ప ఎవ్వరూ సహాయం చేయలేరు. ఎందుకంటే మనం కొన్ని సందర్భాల్లో మనుషులు చేసినప్పటికీ కూడా ఫలానా వ్యక్తి చేశాడు అంటాం, కానీ దేవుడు ఆలోచన లేకుండా ఏ వ్యక్తి కూడా ఏం చేయడండి. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఎవరన్నా బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయం చేశారంటే దేవుడు వాళ్ళకి ఆలోచన ఇవ్వటం బట్టే. కాబట్టి మనం ఎప్పుడు కూడా సహాయం ఎవరు చేస్తారంటే మనకి దేవుడు సహాయం చేస్తాడు బాధల్లో ఉన్నప్పుడు. అందుకే మన నమ్మకం దేవుడి మీద ఉన్నప్పుడు, పరిపూర్ణంగా ఒక వ్యక్తి దేవుడిని ఆనుకుని ఉన్నప్పుడు, లేకపోతే దేవుడి మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా సహాయం వస్తుంది. ఎందుకంటే నువ్వు ఉన్న బాధల్లోంచి సంతోషాన్ని ఇచ్చేది దేవుడు. ఎందుకంటే మనుషులు అంటే దేవుడు ప్రాముఖ్యత ఫస్ట్ మనం ఇవ్వాలండి ఎప్పుడు కూడా. కానీ చాలామంది ఎప్పుడు కూడా మనం ఎవరికి ఇస్తూ ఉంటాం అంటే మనుషులకి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా హృదయం ఆయన యందు నమ్మకముంచెను గనక నాకు సహాయం కలిగెను. ఎందుకంటే నమ్మకం ఉంచాలి మనం. ఇప్పుడు దావీదు మరి గొలియాతుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమంటున్నాడండి? ఏమనుకున్నాడో? నేను గొలియాతుని చంపగలను అనుకున్నాడా? ఎవరి పేరట వెళ్ళాడండి? యుద్ధము యెహోవాదే అంటున్నాడు. అంటే దేవుడి మీద నమ్మకం ఉంది, దేవుడు సహాయం చేస్తాడని నమ్మకం ఉంది. కాబట్టి మరి దావీదు ఎవరిని చంపగలిగాడండి? గొలియాతును. అలాగే మన నమ్మకం ఎవరి మీద ఉంది? నువ్వు బాధల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు నీ నమ్మకం దేవుని మీద ఉందా లేదా? ఎప్పుడు కూడా మనం సందేహపడకూడదండి. బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే శోధిస్తూ ఉంటాడు. ఎందుకు? దేవుడి నుంచి ఏం చేద్దామని?
దూరం చేద్దామని చెప్పేసి. మరి యేసుక్రీస్తు ప్రభువుని శోధించలేదండి. ఆయన 40 దినాల్లో మరి ఆకలి కొని ఉన్నప్పుడు మరి సాతానుడు వెళ్ళి ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకుంటున్నాడు. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు కూడా మన కుటుంబంలో వచ్చే బాధలు ఇబ్బందుల ద్వారా ఏం చేస్తూ ఉంటాడంటే దేవుడి నుంచి దూరం చేయడం చూస్తూ ఉంటాడండి. ఎందుకంటే కొంతమంది చూడండి, దేవుడి మీద నమ్మకం మనకు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడికి వస్తాడండి? దేవుని సన్నిధానానికి వస్తాడు. వర్షం వస్తే ఆగిపోవటం, మరి వర్షం చలిగా ఉందని రాకపోవటం, ఇవన్నీ కాదండి ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే మనం దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు ఆ నమ్మకాన్ని బట్టి ఆ వ్యక్తి ఉంటాడు ఇప్పుడు కూడా. కాబట్టి మనం బాధల్లో ఉన్నప్పుడు కూడా నేను చాలాసార్లు నాకు బాధ వచ్చినప్పుడు ఏమనుకుంటానంటే దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఎందుకంటే మనకి బాధ వచ్చిందంటే ఆ బాధ దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడండి. కాబట్టి మనం బాధలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, దేవుని సహాయము ఉండాలి, అలాగే వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలండి? ఎక్కువ ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకంటే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు 1 గంటలో 2 గంటల వాళ్ళ దగ్గర ఏడిచినా ప్రయోజనం లేదు. కానీ అదేదో మోకాళ్ళు వేసి మరి దేవునితో మాట్లాడి మరి దేవుని దగ్గర మనం కన్నీరు విడిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మరి హిజ్కియాకి ఏం కలిగిందండి? మరణకరమైన రోగం. నువ్వు బ్రతకవని చెప్పినప్పుడు యెషయా వచ్చి చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు మరి హిజ్కియా ఏం చేశాడంటండి? సంతోషించాడా? ఏమంటే సంతోషించాడా? నేను చనిపోతే చనిపోయి సంతోషించాడా? గోడ వైపు తిరిగి ఏం చేస్తున్నాడండి? కన్నీళ్ళు విడిచిచ్చు ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఇంక తన బ్రతకడం తనకు తెలిసినప్పుడు ఇంక ఎవరిని వేడుకున్నాడంటే దేవుడిని వేడుకున్నాడండి. సంతోషకరమైన స్థితిలో ఉన్నప్పుడు కాదండి, మరి బాధ, వ్యాధి, ఇంక చనిపోతాడు, ఇంకా బ్రతకడు అన్నప్పుడు ఇంకా నువ్వే నాకు దిక్కని చెప్పినట్టుగా దేవుడిని అడిగాడు. కాబట్టి దేవుడు ఎన్ని సంవత్సరాలు ఆశించాడండి? 15 సంవత్సరాలు ఆశించాడు. ఇప్పుడు డాక్టర్లు కూడా చూడండి, ఇంకా బ్రతకడు అన్నప్పుడు ఏమని చెప్తారండి? అమ్మ ఇంక నీకు ఆ దేవుడే దిక్కు, ఇంకా దేవుడిని ప్రార్థన చేసుకోండి అంటారు వాళ్ళు కూడా. కాబట్టి మనం బాధలు, వ్యాధులు, శ్రమలు ఏమొచ్చినా కూడా మనం ఎక్కువగా ఎవరిని వేడుకోవాలంటే దేవుని వేడుకోవాలి. అంటే సేవకులు అనేవారు చేస్తారండి మీ కుటుంబాల కోసం, మీకోసం, పిల్లల కోసం, అందరి కోసం, సంఘం కోసం ఎప్పుడు మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. అయినప్పటికీ కూడా మీరు కూడా ఏం చేయాలండి? మీరు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మా పాస్టర్ గారు చేస్తున్నారంటే కాదు కదండి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, మన నమ్మకం ఖచ్చితంగా నువ్వు ఎవరి మీద నమ్మకం ఉంచాలంటే దేవుని మీద నమ్మకం ఉంచాలండి. మనం దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడే మన జీవితంలో మనం గొప్ప కార్యాలు చూస్తాం. అలాగే ఇంకా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఒక వ్యక్తి మరి బాధల్లో నెమ్మది కలగాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. రెండవది ఏంటంటే హృదయంలో ఏముంచాలండి? నమ్మకం అనేది ఉంచాలి. మరి మూడో విషయం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దేవుని యందు నిరీక్షణ ఉంచాలండి. నిరీక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక వ్యక్తి బాప్తీసం పొందుకున్న తర్వాత మరి ఆ వ్యక్తి జీవితం నిరీక్షణతో ఉంటుంది. మన నిరీక్షణ ఏంటండి? రెండో రాకడ ఎప్పుడు వస్తుందని చెప్పేసి నిరీక్షణ కలిగి ఉండటమే. కానీ బాధల్లో కూడా మనం ఏం చేయాలంటే నిరీక్షణ అనేది ఉండాలండి ఎప్పుడు కూడా. మరి యోబు జీవితంలో కష్టాలు కలిగిన వెంటనే కష్టాలన్నీ పోలేదు. అంటే ఓ రోజు కష్టాలు వచ్చి ఓ రోజు సుఖం వచ్చేసిందా యోబుకి? ఒక రోజులో ఆస్తి అంతా పోయింది, పిల్లలు చనిపోయారు. ఆ తర్వాత కూడా భార్య కూడా ఏమంటుందండి? దేవుని దూషించి ఇంకా మరణం కమ్మంటుంది. మరి యోబు స్నేహితులందరూ కూడా వచ్చి ఏం చేస్తూ ఉంటున్నారు? నువ్వు పాపం చేస్తావు కాబట్టి నీ స్థితి ఏ విధంగా అయిపోయిందని చెప్పేసి వాళ్ళందరూ అంటూ ఉన్నారండి. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా యోబు మరి దేవునిలో నిలబడ్డాడు. కాబట్టి మరి యోబుకి ఏ స్థితి వచ్చిందండి? చివరికి
దేవుడు రెట్టింపు ఆశీర్వాదం అనేది ఇచ్చాడండి. కాబట్టి మన జీవితంలో కూడా మనం బాధలో శ్రమలో వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మరి దేవుడు మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే చాలామంది బాధ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దేవుని సన్నిధానానికి వచ్చి ఎక్కువ ఏడుస్తూ ఉంటారండి. ఇంకొంతమందిని చూశాను, వాళ్ళ ఆరాధన పాటల నుంచి వస్తారు, ఇంకా ముగింపు ప్రార్థన వరకు ఏం చేస్తూ ఉంటారండి, ఇంకా ఆ బాధ వల్ల ఏడుస్తూనే ఉంటారు. కానీ మనం బాధల్లో దేవుడిని ఏం చేయాలంటే దేవుని ముందు ఆరాధించాలండి. ఎందుకంటే ఆరాధన టైంలో బాధపడటం అనేది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా. ఎందుకంటే నువ్వు ఒక ఆజ్ఞను పాటిస్తున్నప్పుడు ఆ ఆజ్ఞను పాటించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న నిరీక్షణ గురించి మరి మనం ఆలోచన చేసినట్లయితే కీర్తన గ్రంథము 42వ కీర్తన 42వ కీర్తన 11వ వచనము ఆలోచన చేద్దామండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందర పడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను నేను ఆయనను స్తుతించెదను. అంటే మనకు బాధలు వచ్చినప్పుడు మనం ఏం చేయలేమండి. మనం ఏమైనా చేయగలమా? శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయగలమా? శ్రమ దినంలో ఏమవుతావు అంటే నువ్వు చేతగాని పడవని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇక్కడ దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. మరి దావీదు కీర్తనగాడు చెప్తున్నాడండి, మనం బాధ వచ్చినప్పుడు మనం కృంగిపోయినప్పటికీ తొందరపడినప్పటికీ ఏం చేయలేం, కానీ ఏం చేయాలంటండి, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఎందుకంటే దేవుని యందు మన నిరీక్షణ కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. మరి ఇక్కడ నిరీక్షణ ఇంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను నేను ఆయనను స్తుతించేదను. నీకు బాధలు వచ్చినప్పుడు నువ్వు నిరీక్షణ కలిగి దేవుడిని ఏం చేయాలంటండి, స్తుతించాలి. దేవుడిని స్తుతించాలి, మహింపరచాలండి. ఎందుకంటే బాధల్లో నిరీక్షణ అనేది చాలా అవసరం. అంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యోబు ఏమంటూ ఉన్నాడండి, మరి తనకి శ్రమలు కలిగినప్పుడు మరి అంతా కోల్పోయినప్పుడు ఏమంటున్నాడండి యోబు, మరి దేవుడే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, మరి దేవునికే స్తుతులని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మరి ఎప్పుడైనా అలాంటి మాటలు మనం చెప్తామండి? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అంటామా? ఇంకా దేవుడు ఎందుకు తీసుకున్నాడు అని చెప్పేసి దేవుడిని ఎక్కువగా అడుగుతూ ఉంటాం మనం. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మన బాధల్లో ఇబ్బందుల్లో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి అడుగుతూ ఉండాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఎందుకంటే నువ్వు బాధ కలిగినప్పుడు నువ్వేం చేయలేవు ఇక్కడ. మరి కృంగిని వాడవద్దు అని చెప్పేసి మరి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అలాగే నిరీక్షణ గురించి ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము మనం ఆలోచన చేసినప్పుడు, ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైందని ఆ వాగ్దానముకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎడల ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రణామం చేసి వాగ్దానం దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మలకు లంగరవలే నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. మరి ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉందండి, ఈ విధంగా దేవుడు మరి సంకల్పము నిశ్చలమైందని. ఇక్కడ వాగ్దానం గురించి, అంటే వాగ్దానంకు వారసులైన వారికి
మరీ నిశ్చయముగా కనపరచవాలని ఉద్దేశించిన వాడై. అంటే ఇక్కడ నిరీక్షణ గురించి ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది. అంటే ఈ నిరీక్షణ ఎలాంటిదంటండి? నిశ్చలమును స్థిరమునై తన ఆత్మకు లంగరవల నుండి తెర లోపల ప్రవేశించుచున్నదని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఈ నిరీక్షణ ఎలా ఉండాలంటండి? స్థిరమైందిగా ఉండాలంటాం. చాలామందికి నిరీక్షణ ఉండదండి. నిరీక్షణ ఉండంటే వేచి చూడటం. మనకు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏం చేయాలండి? దేవుడు క్రియ చేయాలనుకుంటాం మనం. కానీ క్రైస్తవ జీవితంలో నిరీక్షణ అంటే చాలా అవసరం. దేవుడు ప్రతి ఒక్కరు కూడా తనకి తగిన సమయం ముందు దేవుడు ఖచ్చితంగా తెలుసండి. దేవుడికి ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలని దేవునికి తెలుసు. కానీ మనం కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఇవ్వకపోతే ఏమవుతూ ఉంటామండి? బాధపడిపోతూ ఉంటాం. కాబట్టి మనము మన జీవితంలో మనకి బాధ కలిగినప్పుడు మనకి నిరీక్షణ అనేది చాలా అవసరం అని చెప్పేసి మరి దేవుని వాక్యము మరి తెలియజేస్తూ ఉంది. అలా కీర్తన గ్రంథము 42వ కీర్తన గ్రంథము 42వ కీర్తన చెప్పబడుతుంది. ఇందాక చూసుకున్నాం కదండి. మరి నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇక నుండి ఆయనను స్తుతించేదను. అంటే మనం ఏం చేయాలంటే మరి దేవుని గురించి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుడిని ఏం చేయాలంటండి? స్తుతించాలి. మరి బాధల్లో కూడా మనం దేవుడిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదండి. నాకు బాధలు ఉన్నాయి, మరి దేవుడు నాకు ఏం చేయట్లేదని చాలామంది అంటూ ఉంటారు. దేవుడు నీకు చేస్తాడు. అంటే నీకు క్రియ సరిగ్గా మరి నీ జీవితంలో దేవుడు నీకు తోడేటంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి దేవునికి దూరం అవుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మరి పట్టించుకోడండి. ఎందుకంటే పాపులు మన దేవుడు ఆలకింపడు. చాలామంది వాళ్ళ జీవితాలు ఎలా ఉంటుందంటే మరి అవసరమైనప్పుడే దేవుని వద్దకు వస్తారు కొంతమంది. అంటే కొంతమంది చూడండి, జనవరి 1కి ఒకసారి వస్తారు, మరి డిసెంబర్లో ఒకసారి వస్తారు. అంటే మనకి ఎప్పుడు కూడా అవసరం ఉన్నప్పుడు దేవుడు కాదండి. మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనం ఉండాలి. ఎందుకంటే దేవునికి మనం ఎప్పుడు కూడా ఎక్కువ ప్రార్థనలో లేదా దేవుడిని ఎక్కువ స్తుతించడం ద్వారా దేవుని ఎక్కువ సహవాసంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని గూర్చిన మరి ప్రార్థన అనేది మనకు ఉండాలి ప్రతిదినము కూడా. ఎందుకంటే బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థన అనేది చాలా అవసరం అండి. కాబట్టి మన జీవితంలో మనకి బాధ కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కువగా మనం దేవునికి ఎక్కువ మరి ప్రార్థన అనేది మనం చేస్తూ ఉండాలి. అలాగే మరి దేవుని ఆదరణ గురించి కూడా ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 94వ కీర్తన 94వ కీర్తన 94వ కీర్తన 94వ కీర్తన మరి 19వ వచనం ఆలోచన చేసినప్పుడు, నా అంతరంగమందు విచారము హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు మరి నెమ్మది కలిగజేయుచున్నది. అంటే దేవుని ఆదరణ మనకు ఉండాలంటండి. మన జీవితంలో ఎక్కువ విచారము అంటే ఎక్కువ బాధలు కష్టాలు ఉన్నప్పుడు మరి మన జీవితంలో దేవుని గొప్ప ఆదరణ మరి నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నదని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎందుకంటే మనము మన జీవితంలో మన భక్తి ఎలా ఉంటుందండి? మన భక్తి ఎలా ఉంటుందండి? బాధలు లేనప్పుడు మన జీవితంలో భక్తి అనేది సాధారణంగా కొంతమందిలో ఉండదు. కానీ బాధలు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు ఎక్కువగా ఎవరిని పట్టుకుంటూ ఉంటాం మనం? ఎవరిని పట్టుకుంటాం చెప్పండి? అప్పుడే దేవుని వద్దకు వస్తాడు మనిషి ఎప్పుడు కూడా. మనిషి ఎక్కువగా విధేయత ఎప్పుడు చూపిస్తాడంటే మరి కుటుంబంలో శ్రమలో ఇబ్బందులు అయినప్పుడు ఎక్కువ వస్తూ ఉంటాడు. కానీ మన స్థితి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఎప్పుడు ఒకే విధంగా ఉండాలండి. దేవునిలో ఉన్నటువంటి మనము
మరి క్రీస్తులో బాప్తీసం పొందిన మనము మరి క్రీస్తులో మరి బాప్తీసం పొంది దేవునిలో మనం కరెక్ట్గా ఉండాలంటే మన స్థితి ఎప్పుడు ఎలా ఉండాలంటే ఎప్పుడు ఒకేలా ఉండాలి. ఎందుకంటే బాధలు వచ్చినప్పుడు ఒకలాగా, మరి బాధలు లేనప్పుడు, ఇబ్బందులు లేనప్పుడు ఒకలా అనేది మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే మనం బాధల్లో విచారం ఎక్కువ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని ఆరాధన కలిగిస్తాడు. ఆదరణ ఖచ్చితంగా ఉంటుందండి. మనం ఆదరణ పొందుకుంటాం, కానీ మన జీవితంలో మన స్థితి ఏ విధంగా ఉందనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తి నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి కొన్నిసార్లు కష్టాలనే వస్తూ ఉంటాయి. మరి క్రైస్తవ జీవితం అంటే చాలామంది ఇప్పుడు ఏమంటున్నారండి, ఇప్పుడు చాలామంది ఇంటింటికి సంఘాలు, మరి వీధికి ఎన్ని సంఘాలు ఉంటున్నాయండి? వీధికి ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలుసండి? మా రమలాపురం అటు సైడ్ ఒక వీధిలో, ఒకే వీధిలో 7 సంఘాలు అంటండి. మరి 7 సంఘాలంటే ఎలా వచ్చేసినాయి? 2 ఇళ్ళ తర్వాత అందులో ఒక ఆయన, మళ్ళీ 2 ఇళ్ళ తర్వాత మళ్ళీ ఇంకొకరు. ఎందుకంటే ఈనాడు మరి అబద్ధ బోధ అనేది ఎంతలా విస్తరిస్తుందంటే, ఒక ఆయన ఆల్రెడీ స్థలం కొనేసి మరి పెద్ద చర్చి కింద కట్టేసి పెద్ద హాల్ కింద ఏం పెట్టేసాడంటే స్వస్థతశాలంట. అంటే రోగాలు వచ్చిన వాళ్ళందరూ వెళ్తే ఏం రాస్తూ ఉంటాడు ఆయన? ఇంకా ఆయిల్ రాసి ప్రార్థన చేస్తూ ఉంటాడు అన్నమాట. చూడండి, అంటే అబద్ధ బోధ ఎంతలా స్ప్రెడ్ అయిపోతుందో. అంటే ఈనాడు చాలామంది అబద్ధ బోధలో ఎక్కువగా విస్తరించడానికి కారణం ఏంటంటే, చాలామంది దేవుడు మరి గొప్పోడు, మీకు మేలు చేస్తాడో, మీకు బంగారాన్ని ఇస్తాడంటే ఏం చేస్తున్నారండి? వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. అబద్ధ బోధకుడు ఎప్పుడు ఖండించడండి. ఏం చేస్తాడంటే మరి దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడని చెప్తాడు తప్ప మరి కష్టాలు బాధ అనేది ఎప్పుడు ఎవరు చెప్పరండి. ఎందుకంటే అబద్ధ బోధ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే, మనుషులకి ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అమ్మ దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఇయ్యనండి ఇవి ఎక్కువ మాటలు చెప్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరి నువ్వు పాపం చేసినప్పుడు కూడా మరి దేవుడు ఖండిస్తాడనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎందుకంటే చాలామంది అబద్ధ బోధలకు ఎక్కువ లోనైపోతూ ఉన్నారండి. ఎందుకంటే దేవునికి ఇస్తే, ఇప్పుడు మనడోరికి ఎవరండి ఇది పాపమని చెయ్యొచ్చు, కానీ కోనకి ఎక్కువ ఇస్తే పాపాలు ఏమవుతాయి అంటండి? పాపాలు దేవుడు తీసేస్తాడంట. అంటే డబ్బు ఇస్తే పాపాలు ఏమవుతాయి? ఇప్పుడు ఎక్కడైనా బైబిల్లో ఉందండి ఇవన్నీ కూడా? కాబట్టి మన జీవితంలో మన వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకోవాలండి. ఎందుకంటే సత్యాన్ని ఎక్కువ మనం నేర్చుకున్నప్పుడు మరి అబద్ధ బోధలకు ఎప్పుడు కూడా మనం లోనవ్వం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం కూడా ఎప్పుడు కూడా ఆత్మీయంగా బలపడమని చెప్తుంది, కానీ లోకానుసారంగా బిల్డింగ్లు కట్టుకో, కార్లు కొనుక్కొని ఎక్కడ చెప్పట్లేదు. అండ్ అవునా కదా? కాబట్టి మనం ఎప్పుడు కూడా మన వాక్యాన్ని మరి శ్రద్ధగా ఆలోచన అనేది ఇక్కడ మనం చెయ్యాలి. ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుందండి, నీ అంతరంగమందు విచారములు హెచ్చిగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలగజేయుచున్నది. మన ప్రవర్తన, మన జీవితం అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడండి? ఖచ్చితంగా నీకు తోడై ఉంటాడు. కానీ మన జీవితంలో మనం ఎప్పుడైతే భూలోకంలో ఉన్న వాటికి, కొన్ని వాటికి ఎప్పుడైతే మనం లోబడిపోతూ ఉంటున్నామో మన జీవితాలు ఏమైపోతున్నాయండి అంటే అక్కడితో ఫుల్ స్టాప్ అయిపోతుంది ఎప్పుడు కూడా. ఒక వ్యక్తి భక్తిగా జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన తోడై ఉంటాడు ఎప్పుడు కూడా. చాలామంది ఇప్పుడు రోగాలు తగ్గట్లేదు, బాధలు తగ్గట్లేదు అంటున్నారు, కానీ నాకు ఎందుకు తగ్గట్లేదని ఎప్పుడైనా ఎవరన్నా ఆలోచన చేశారండి? మన మా అబ్బాయిని ఒక డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, అమ్మ నాదే తప్పు అంటున్నారు, కానీ మీరు మీ పిల్లోడిని ఎలా చూసుకుంటారని అడిగాడు ఆయన. అండ్ అవునా కదా? డాక్టర్ పెద్ద లిస్ట్ చెప్తాడు, పిల్లల్ని ఎలా చూసుకోవాలో చెప్తాడు, కానీ మనం చూసుకునే విధానం ఆయన చెప్పినట్టుగా చూసుకుంటామా? ఏమన్నా ఆయన చెప్పినట్టుగా చూసుకుంటామా? ఆయన చెప్పినట్టుగా మనం చూసుకోం, కానీ ఎవరిని అంటాం? డాక్టర్ గారిదే తప్పు అంటాం.
లేకపోతే ఆయన ఇచ్చిన మందులు పనిచేయలేదు అంటాం. మన ఆయన అదే అంటున్నాడండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడు చెప్పినట్లుగా చేసినప్పుడు ఖచ్చితంగా మనము ఎప్పుడు కూడా వర్ధిల్లుతాం. దేవుడి తోడు కూడా మనకు ఉంటుంది. కానీ మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటున్నామంటే మనం పాపాలు చేసేస్తూ లోకంలో అన్నీ చేసేస్తూ మరి దేవుని సన్నిధానానికి వచ్చి మరి నాకు బాధల్లో దేవుడు సహాయం చేయట్లేదంటే ఎలా ఉంటుందండి? అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మన జీవితంలో ఎప్పుడు కూడా మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలండి? ఎప్పుడు కూడా పరీక్ష చేసుకోవాలి. లోకంతో కాదండి పరీక్ష. మన జీవితం ఏంటంటే ఈ పరీక్ష అనేది ఎప్పుడు కూడా వాక్య ప్రకారంగా పరీక్ష చేసుకోవాలి. వాక్యం ఏం చెప్తున్నారు, నా జీవితం ఎలా ఉంది? ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఆలోచన చేసేది ఏంటంటే పక్క వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటాం ఎక్కువ. అందుకే మన భక్తి జీవితాలు ఏమవుతున్నాయండి? అదిగో ఆయన రాలేదు చర్చికి, నేను అనటం అవసరమా? ఇలాంటివి ఎప్పుడు మనకు ఉండకూడదండి. ఎప్పుడు కూడా మన జీవితాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని వాక్యం ఒకటే చెప్తుంది, క్రీస్తు ప్రభువు వారిని ఆయన మాదిరి జీవితం మనం జీవించినట్లయితే మన జీవితాలు ఎప్పుడు కూడా బాగుంటాయండి. కానీ ఎప్పుడు కూడా మన భక్తి జీవితం బలపడాలంటే వాక్య ప్రకారంగా ఎప్పుడు కూడా వాక్యాన్ని ఫాలో అవ్వాలి తప్ప లోకాన్ని ఎప్పుడు కూడా మనం ఫాలో అవ్వకూడదు. చాలామంది లోకాన్ని ఫాలో అవటం బట్టి మరి దేవుడికి దూరం అయిపోతున్నారు. మరి దేవుని వాక్యం అదే చెప్తుందండి. అలాగే ఇంకా మనం ఈ సమయంలో ఇంకా కొన్ని విషయాలు మరి ఆలోచన చేసి మరి కొద్ది ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనము ఆలోచన చేసినప్పుడు, యెహోవా నా శ్రమ నీకు తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకునుము, నన్ను దర్శించుము, నన్ను హింసించి వారికి నా కొరకై ప్రతిదండన చెయ్యము, నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకునుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములో అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే స్వీకరించాలండి, అంగీకరించాలి. ఎప్పుడు కూడా మనం దేవుని వాక్యాన్ని మరి ఎక్కువగా మనం అంగీకరించడం అంటే ఆ వాక్యాన్ని విని మనలో మన హృదయాల్లో భద్రపరుచుకుని ఆ వాక్య ప్రకారం జీవించటం, వాక్యాన్ని అంగీకరించడం, స్వీకరించటం. ఎందుకంటే వాక్యము మనం సరిగ్గా వినలేనప్పుడు మన భక్తి జీవితాలు ఎప్పుడు కూడా ఎదగవండి. ఎందుకంటే మనకి బాధలు వచ్చినప్పుడు నిందలు వస్తున్నాయి అంటున్నాం, కానీ అవన్నీ ఎందుకు వస్తున్నాయి? మరి వస్తున్నప్పుడు మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఎప్పుడు కూడా నేర్చుకోవాలి. మరి ఇక్కడ ఇర్మీయా గ్రంథంలో చెప్పబడుతుంది, నా శ్రమలు నీకు తెలిసి ఉన్నామని చెప్తూ ఉన్నాడు, మరి జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు, మరి దర్శించమంటూ ఉన్నాడు. అలా ఇంకేం చేస్తున్నాడండి? నన్ను హింసించి వారి కొరకు ఏం చేయమంటున్నాడు? మరి ప్రతిదండన చేయమంటూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఎన్ని శ్రమలు కడిగినా, ఎన్ని హింసలు కడిగినా కూడా మనం దేవునితో చెప్పుకునే వారిలా ఉండాలండి. ఈనాడు మనకు బాధలు వచ్చినప్పుడు ఎంతమంది దేవునితో చెప్పుకుంటున్నారు ఎక్కువగా? ఏమన్నా నువ్వు మనిషితో ఎక్కువ చెప్పుకుంటున్నావా, దేవునితో ఎక్కువ చెప్పుకుంటున్నావా? మనం ఏ స్థితిలో ఉన్నా కూడా దేవునితో మాట్లాడే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడండి. అవునా కాదా? నువ్వు దేవునితో ఎంతసేపు కావాలో అంతసేపు దేవునితో మనం మాట్లాడవచ్చు. కాబట్టి మన జీవితాలు ఎప్పుడు కూడా మరి దేవునిలో ఉండాలి అంటే నువ్వు ఎక్కువ సహవాసం దేవునితో ఉండాలి. ఎందుకంటే లోకంలో 20 గంటలు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ఉన్నారండి. నేను చూశాను కూడా కొంతమందిని. ఎన్ని గంటలండి? 20 గంటలు. అంటే 20 గంటలంటే మరి రోజుకి 24 గంటలంటే మరి 20 గంటలు దేవునితో ఉంటామంటే మరి చూడండి ఎంత సహవాసం కలిగి ఉంటాము. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుందండి, మనం దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండటం వల్ల మన జీవితాలు ఏ విధంగా బలపడతాయని తెలుస్తుంది. మరి ఆనాడు మోషే
మరి దేవుని యొక్క మరి ఆ నిబంధన మందసాన్ని చదివినప్పుడు ప్రజలందరూ ఎక్కడి నుంచినవారంటండి? మైదానంలో నుంచినవారంటండి. మరి మధ్యాహ్నం మొదలుకొని నుంచునేవారంట. కానీ ఈనాడు మనం కుర్చీలన్నీ వేసి ఫ్యాన్లన్నీ వేసి కూర్చోబెట్టి మరి బైబిల్కి మరి తరగతికి రండి అంటే అని చెప్పేసి ఎంతమంది వస్తున్నారండి? ఆనాడు వాళ్ళు ఎలా ఉండేవారంటే వాళ్ళ స్థితి ఎలా ఉండేదంటండి? మరి దేవుని కోసం ఎంత ఎండలో అయినా నుంచునేవారంటండి. చూడండి ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు. కాబట్టి మన జీవితాలు ఎప్పుడు కూడా దేవునిలో బడపలే జీవితాలే ఉండాలండి. ఎప్పుడు కూడా ఎప్పుడైతే లోకాశలు లోక సంబంధమైన అవన్నీ కూడా మన హృదయంలోకి వస్తూ ఉంటాయో అప్పుడు మన ఆత్మీయ జీవితాలు ఏంటంటే బలహీనపడిపోతూ ఉంటాయి. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది, మరి నేను ఏమి నేర్చుకుంటున్నాను, నేను ఏం చేస్తున్నాను అనేది ప్రతి ఒక్కరు కూడా మరి ఎప్పుడు మరి ఆలోచన అనేది కలిగి ఉండాలండి. అలాగే మరి చివరిగా ఇంకొక వాక్యము మరి చూసుకుని మనం ముగించుకుందామండి. పిలిపిలి రాసిన పత్రిక పిలిపిలి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం అండి. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపుకును కావలి ఉండెను. అంటే మనం దేని గురించి ఏం చేయకూడదంటండి? చింతపడకూడదు. కానీ మన జీవితంలో పడేది ఎక్కువ ఏంటండి? మనం ఎక్కువ చింతపడుతూ ఉంటాం. కానీ ప్రార్థనా విజ్ఞాపనత కృతజ్ఞాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. మనం ఎప్పుడు ప్రార్థన ద్వారా ఎవరికి తెలియజేయాలంటండి? మనం దేవునికి తెలియజేయాలంట. మన విన్నపములు, మన బాధలు, సమస్యలు ఏమున్నప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా దేవునికి తెలియజేయాలి. ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి మనము ఎప్పుడు కూడా కొంత సమయాన్ని దేవునికి ఎప్పుడు కేటాయిస్తూ ఉండాలి. రోజంతా లోకంలో ఉండి పనులు చేసుకుని మరి ఇంటికి వచ్చి తినేసి పడుకుంటున్నామంటే అది కరెక్ట్ కాదండి. ఎప్పుడు కూడా దేవుడికి 24 గంటలు ఇస్తున్నాడంటే మరి దేవునికి నువ్వు ఎంత సమయాన్ని ఇస్తున్నావు? దేవునికి మరి నీ విన్నపములు నువ్వు చెప్పుకుంటున్నావు దేవునికి. మరి కృతజ్ఞతాపూర్వకంగా మరి దేవుడిని మనం అడుగుతూ ఉన్నామా? ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మరి ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఎందుకంటే మనం కొంత సమయం కేటాయించి దేవునికి ఎప్పుడు కూడా మనము ప్రార్థనల ద్వారా విజ్ఞాపనలో విన్నపములు మనం తెలియజేసినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములను మీ తలంపులను కావలి ఉంటుందంటండి. ఈనాడు చాలామంది చేసే అతిపెద్ద మరి పొరపాటు ఏంటంటే, పాపం ఏంటంటే మరి దేవునితో సహవాసం చేయకపోవటం. ఇప్పుడు ఒక ఫోన్లో సినిమా పెట్టుకుంటాను అనుకోండి, ఎంతసేపు చూస్తాడు? ఏమన్నా ఎంతసేపు చూస్తాడండి? ఆడికి నిద్ర వచ్చినా ఫోన్ మీదడిపోయినా కూడా వదలడు. ఏంటి? ఆ ఫోన్ వదలడు. అంత ఎందుకంటే ఇప్పుడు సీరియల్ చూసేవాళ్ళు చూడండి, దేవుని వాక్యం మానేసి సీరియల్ చూసేవాళ్ళు కూడా ఉన్నారు. నేను అవునా కాదా? అది ప్రార్థన చేసుకునే టైం వచ్చినా ఒకవేళ ఎవరన్నా చేయమన్నా ఉండమ్మా చేతాను, తర్వాత నువ్వు వెళ్ళిపోనని చేతానని వాళ్ళు కూడా ఉన్నారు. నేను అవునా కాదా? ఎందుకంటే ఇవన్నీ కూడా లోకాశలే. అస్సలే కొన్ని లోకాశల్లో మనం ఇవన్నీ విసర్జించాలండి ఎప్పుడు కూడా. ఇవన్నీ విసర్జించినప్పుడే మన జీవితాలు దేవునికి దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు ఫోన్ ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ అవి దేవుడికి ఇచ్చాడంటే అవి దేవుడి కంటే గొప్ప ఎప్పుడు కాదు. ఒకవేళ ఈ ఫోన్ ₹1,00,000 పెట్టుకున్నా ఇది ఏమైనా పరలోక రాజ్యం తీసుకెళ్తుందా నిన్ను? అంటే తీసుకెళ్తుందా?
కాబట్టి మన సమయము మనం ఎక్కువగా దేవునితో ఎక్కువ మనం సమయాన్ని కేటాయించాలండి ఎక్కువగా. ఈనాడు మనిషి వస్తువులను ఎక్కువ ప్రేమించి వాటితో కేటాయిస్తున్నాడు సమయాన్ని తప్ప, మరి దేవునితో సమయాన్ని ఎప్పుడు ఎవరు కూడా కేటాయించట్లేదు. ఎందుకంటే సంఘంలో కొన్ని విజ్ఞాపనలని చెప్తూ ఉంటాం. ఎందుకంటే అన్నీ ఎందుకు చెప్తాం? సంఘంలో ప్రార్థన చేసి వదిలేండి అని కాదండి. ఎప్పుడు మనం ఏం చెప్తాం? మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. ఒక వ్యక్తి మీకు ప్రార్థనా విజ్ఞాపం చెప్తున్నట్టంటే మరి సంఘం అనేది ఉంది కాబట్టి సంఘం మీద నమ్మకంతో అందరూ ప్రార్థన చేస్తారని చెప్పేసి ఆ వ్యక్తి ఏం చేస్తాడండి? ప్రార్థనా విజ్ఞాపం చెప్పుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేసే సమయంలో ఈ విజ్ఞాపనలన్నీ గుర్తు చేసుకోవాలండి. ఒకసారి ఒక వ్యక్తిని చూశాను. ఒక వ్యక్తి ఒక చిన్న బుక్ ఉందండి. ఆ బుక్ పేజీ తీసి ఇలా పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకీ ఏంటి అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఇవన్నీ కూడా ప్రార్థనా అవసరాలు, వీళ్ళందరి కోసం ప్రార్థన చేయాలని చెప్పాడు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కొంతమంది మర్చిపోని అంటారు. పోనీ నీకు అదే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఇంకొకళ్ళు అడిగినప్పుడు వాళ్ళు కూడా చేయకపోతే ఎలా ఉంటుందండి మన పరిస్థితి? నేను అవునా కదా? కాబట్టి మనం అందరి కోసం, సంఘం కోసం, సంఘంలో విజ్ఞాపనలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మరి ప్రార్థనా విజ్ఞాపనల తర్వాత కృతజ్ఞాపూర్వకంగా మన విన్నపములు ఎవరికి తెలియజేయాలంటండి? దేవునికి తెలియజేయండి. ఎందుకంటే మనం దేవునికి తెలియజేసినప్పుడే మరి సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం ఏం చేస్తుందంటే ఇక్కడ సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులను మరి కావలి ఉండును. ఎందుకంటే చాలా కుటుంబాల్లో గొడవలు జరుగుతాయంటే సమాధానం లేకనండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి బోధ లేకపోతే ప్రార్థన ఉన్న కుటుంబం ఎప్పుడు కూడా గొడవ పడదు మరి. కాబట్టి మన దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేది మనకు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉంచాలి. మరి ఎక్కువగా ఎప్పుడైతే మన ప్రార్థనలో మరి దేవుడిని అడుగుతూ ఉంటామో మరి దేవుడు ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆయన సమాధానం ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. అలాగే బాధల్లో మనం ఎక్కువగా చేయవలసింది ఏంటంటే దేవుడిని ఎక్కువగా వేడుకోవాలి, మరి ఆయన్ని అడగాలి. మరి మన జీవితంలో ఏం జరిగినా కూడా దేవుని చిత్త ప్రకారం జరగాలని చెప్పేసి మనం ఆలోచన చేయాలని చెప్పేసి మరి దేవుని వాక్యం తెలియజేస్తుందండి. మరి శ్రద్ధగా మీ అందరికి కూడా మరి